దేవరా సినిమా తర్వాత కొరటాల శివ కెరియర్ డైలమాలో పడిపోయిందని మనందరికీ తెలిసిందే. అంతకుముందు ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఇచ్చాడని కొరటాల శివతో దేవరా అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేశాడు తారక్. అయితే దేవరా సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా కూడా దేవరా పార్ట్ 1 వల్ల ఎన్టీఆర్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే దేవరా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అన్న డిస్కషన్ నిన్న మొన్నటిదాకా జరిగింది. ఒక దశలో దేవరా 2 ఆపేసే ఆలోచన కూడా చేశారు. కానీ కొరటాల శివ దేవరా 2 మీద 2 ఏళ్లు వర్క్ చేసి ఫైనల్ గా ఒక మంచి కథతో రెడీ చేశారని తెలుస్తోంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో దేవరా 2 సెట్స్ మీదకు వెళ్లబోతోందని టాక్. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల శివ నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. బాలయ్య బాబుతో కొరటాల శివ ఈ కాంబినేషన్ అసలు డిస్కషన్ లో లేదు. దేవరా తర్వాత కొరటాలకు నెక్స్ట్ ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే కాస్త టైం తీసుకున్న కొరటాల శివ నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ తో దేవరా 2 చేయడంతో పాటు బాలకృష్ణ 113వ సినిమా కూడా లైన్ చేస్తూ ఉన్నారట. కొరటాల శివ లాంటి డైరెక్టర్ తో బాలకృష్ణ సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ ఖుషి అయిపోతూ ఉన్నారు. అంతేకాదు ఈ 2 సినిమాలతో పాటు కొరటాల శివ మరో యంగ్ హీరోతో కూడా సినిమా చేస్తారని తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. సో దేవరా 2 ఆ తర్వాత బాలకృష్ణ సినిమా, ఈ రెండిటి తర్వాత యంగ్ యాక్టర్ తో సినిమా, ఇలా మళ్ళీ కెరియర్ మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు కొరటాల శివ. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు సక్సెస్ అందుకున్నా కూడా ఆచార్య, దేవరా 1 సినిమాల ఫలితాలు అన్ని కూడా వెనక్కి నెట్టేశాయి. అందుకే కెరియర్ లో తిరిగి ట్రాక్ ఎక్కాలనే ఉద్దేశంతో కొరటాల శివ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సినిమాలతో అయినా కొరటాల శివ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. దేవరా 2 కోసం కొరటాల శివ పూర్తిగా కొత్త కథతో కొత్త ట్విస్ట్లతో వస్తూ ఉండగా సినిమా మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్లో సర్ప్రైజ్ చేస్తుందని అంటూ ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఆ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో దేవరా 2 మొదలు పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.